అన్ని ఏమంటారు అసలు అంత గండాలు అసలు అమ్మో తలుచుకుంటే నాకు ఇప్పటికీ షివరింగ్ అయిపోతాను బాడీ. అంత నరకం అంటే ఏంటో అనుభవించానండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత్ తగ్గేదలే. సిచ్యువేషన్ నిజంగా నా లైఫ్లో నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇలాంటి సిచ్యువేషన్ అయితే నేను ఎప్పుడు ఫేస్ చేస్తానని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అసలు నా జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అన్ని తలుచుకుంటే నాకు ఇప్పటికీ షివరింగ్ అయిపోతాను బాడీ. అంత నరకం అంటే ఏంటో అనుభవించానండి. కానీ ఫైనల్లీ డెలివరీ అయితే అయిపోయింది. ఇద్దరం సేఫ్గా అయితే బయటపడ్డాం అన్నమాట. కానీ అసలు అలాంటి సిచ్యువేషన్స్ నేను ఎప్పుడు ఫేస్ చేస్తానని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటి బ్యాడ్ మూమెంట్స్ వస్తాయని చెప్పి. ప్రతి అమ్మాయికి ఒక తల్లి అవుతుందంటే ఆ హ్యాపీనెస్ అసలు చెప్పుకోలేనంత ఆనందం పట్టుకోలేమన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో నేను ఎన్ని ఫేస్ చేశానంటే అసలు అమ్మో, ఏ అమ్మాయికి కూడా అలాంటి సిచ్యువేషన్స్ అయితే రాకూడదని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మా మమ్మీకి, డాడీకి, మా హస్బెండ్కి అయితే చాలా థ్యాంక్స్ అని చెప్తాను నేనైతే. ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా నేనైతే ఎప్పుడు ఉంటాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మాదైతే లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. కానీ నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఎవరి లైఫ్లో కూడా జరగవు. అది గుడ్ కానీ బ్యాడ్ కానీ నాకైతే ఆల్మోస్ట్ అన్ని గుడ్డే జరిగింది. కాకపోతే ఒక ప్రెగ్నెన్సీ అనేదంటే ఒక అమ్మో అది గుడ్ అనాలా బ్యాడ్ అనాలా ఏ ఎక్స్పీరియన్స్ అసలు అలాంటి ఎక్స్పీరియన్స్ అసలు ఏమంటారని కూడా నాకైతే తెలియదు అనమాట. అలాంటిది నేను ఫేస్ చేస్తానని అయితే నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మా మమ్మీ మా డాడీకి ఫస్ట్ థ్యాంక్ఫుల్ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. అలాంటిది కానీ నాకు ఎంత హెల్త్ ఇష్యూ అంటే ఇప్పుడు నేను ఆ 9 monthsలో ఒక 4 months తీసేస్తే ఒక 5 months కనీసం నేను బెడ్ మీద నుంచి లెగలేని పరిస్థితి అనమాట. నా ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే ప్రతిదీ మా మమ్మీ అయితే నాకు అన్ని చెప్పాలంటే అంటే రెస్ట్ రూమ్కి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అంత హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అందరికీ ఉంటాయని కాదు, కానీ ఇప్పుడు మనమైతే యూట్యూబ్లో న్యూస్లో చూస్తున్నాము. ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు నా కళ్ళెదురుగా నేను కూడా చూసిన రోజులు ఉన్నాయి చాలామందికి. ఒక ప్రెగ్నెంట్ అంటే చాలా వరకు ప్రెగ్నెంట్ వచ్చాక డెలివరీ అయ్యాక అయితే పేరెంట్స్ మాట్లాడతారని అయితే చాలా రకాలుగా చాలా చోట్ల అయితే వింటాము. బట్ నా విషయంలో అయితే నాకైతే నేను ప్రెగ్నెంట్ అని తెలియకముందు నుంచే మా వాళ్ళు అయితే నన్ను యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇప్పటికీ కూడా నేను చెప్పాలంటే మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయరు, మా హస్బెండ్కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో. అదొక మంచి నేమ్ అనేది అయితే తెచ్చుకున్నాడు మా హస్బెండ్. నేను ఏదైతే నమ్మానో అదే విధంగా అయితే మా హస్బెండ్ అయితే నిరూపించుకున్నాడు. ఇప్పుడు వచ్చేస్తే వీడియోలోకి వచ్చేస్తే అసలు ఏమైంది నాకు ప్రెగ్నెంట్లో ఏంటో అన్ని గండాలు అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, ఏమైంది అసలు మ్యాటర్ చెప్పండి సోదా ఆపేసి అని అయితే మీరు అనుకోవచ్చు. సో అందుకే సొల్లు చెప్పకుండా సుత్తి చెప్పకుండా అయితే నేను వీడియోలోకి అయితే వచ్చేస్తున్నాను. బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ అంటే కన్సీవ్ అయ్యామంటే మనకి 3 months లేదా 2 monthsకో తెలుస్తుంది. బట్ నాకేంటంటే అసలు నాకు అంటే మాకు ఆ ప్లానింగ్ ఏం లేదు. అసలు నేను ప్రెగ్నెంట్ అనే విషయం కూడా నాకు అంత ఐడియా అయితే లేదు. అది ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు మనకు అంత. అంటే ప్లానింగ్ అలా ఏమైతే మాకైతే ఏమీ లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే నేను కన్సీవ్ అయ్యాను. కానీ ఏంటంటే అంటే ఒక 3 months వరకు మీకు తెలియట్లేదా అని అనుకోవచ్చు. బట్ నేను అంటే హెల్త్ ఇష్యూ అనమాట. అది ఎలాంటిదంటే ఎవ్వరూ లేరు, రెస్ట్ రూమ్కి వెళ్ళలేని పరిస్థితి. అసలు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే అసలు ఉంటానా పోతానా అనే సిచ్యువేషన్ అయితే నాకు వచ్చింది. కానీ అదైతే నేను ఎవరికి చెప్పుకోలేదన్నమాట. అంటే మా మమ్మీ వాళ్ళకి చెప్పుకుంటాం అంటే అంత హెవీ సిచ్యువేషన్ అని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను కూడా అలా ఎక్స్పెక్ట్ చేయలేదు.
అంటే మరి అంత సిచ్యువేషన్ ఏంటంటే నా పని అయితే నేను చేసుకునేదాన్ని, అంతేం లేదు. అంటే స్టమక్ పెయిన్ లాగా అలా వచ్చింది. ఏముంది స్టమక్ అంటే వెయిట్ చేసి అలా వస్తాయి కదా అని చెప్పి మేమైతే అనుకున్నాం అందరము. ఇంకా తగ్గట్ల 1 మంత్ వరకు నేను అది ప్రాబ్లం ఫేస్ అంటే మా హస్బెండ్ తీసుకెళ్తానన్నా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏముంది తగ్గుద్దిలే వెయిట్ చేసి వస్తుందేమో స్టమక్ పెయిన్ అని చెప్పి అయితే నేను అనుకున్నాను. కానీ కాదండి, స్టమక్ పెయిన్ వచ్చి తట్టుకోలేక రెస్ట్ రూమ్కి వెళ్ళలేక ఎంత ఫేస్ చేశానంటే ఆ బెడ్ మీద నేను నరకం ఏంటో చూసాను. మొత్తం నా హస్బెండే చేశారు. అంటే అప్పటికి ప్రెగ్నెంట్ అని నాకు తెలీదు. అప్పుడు మా హస్బెండే చేశారు. అది ఎవరికి చెప్పుకోలేదు కూడా, మేము చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా రిలేటివ్స్ కానీ వాళ్ళు ఎవరికి చెప్పలేదు. అంటే మీ రిలేటివ్స్ చెప్పుకోలేదా అని చెప్పి వాళ్ళు కూడా అనుకోవచ్చు, మాకు చెప్పలేదని. చెప్పుకోవాల్సిన అవసరమే లేదు నాకు. ఒక బ్యాడ్ అంటే మన ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవాలి కానీ ఊరు మొత్తం షేర్ చేసుకోకూడదు కదా. అదే కనుక ఒక హ్యాపీనెస్ అంటే ఊరు మొత్తంతో షేర్ చేసుకుంటాము. అలాగే నేను కూడా ఆలోచించుకుని ఎవరికి చెప్పుకోలేదన్నమాట. కానీ హాస్పిటల్కి అయితే మమ్మీ వాళ్ళు అంటే ఇక్కడ మేము ఉన్న ప్లేస్ అయితే మాకైతే అంత ఐడియా లేదు. నేను మాది విజయవాడ కాబట్టి మాకు విజయవాడలో అంతా తెలుసు కాబట్టి మా మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ మెడిసిన్స్ ఇచ్చారు. అప్పటికే నేను కన్సీవ్ అయి ఉన్నాను. ఆ విషయం నాకు అంత తెలియదు. డాక్టర్కి డౌట్ ఉన్నా సరే అంటే కొంచెం టాబ్లెట్లు అవన్నీ యూజ్ చేసి హెవీ టాబ్లెట్స్ ఇవ్వకుండా, హెవీ డోస్ ఇవ్వకుండా మేడంకి ఆల్రెడీ డౌట్ ఉండే నాకు ఫస్ట్ 1 వీక్ అయితే మెడిసిన్స్ ఇచ్చారు. ఓకే, తగ్గింది. మళ్ళీ రమ్మంటారు కదా, ఇన్ఫెక్షన్ అంటే స్టమక్లో ఇన్ఫెక్షన్ అనమాట. మళ్ళీ రమ్మంటారు కదా 1 వీక్ తర్వాత వెళ్ళాను అనమాట. వెళ్తే పీరియడ్స్ అవి ఉంటాయి కదా, ప్రెగ్నెంట్ రాకపోతే అవన్నీ అడిగారు. డీటెయిల్స్ అడిగితే రాలేదండి అని అంటే టెస్ట్లు అన్నీ చేయించారు. టెస్ట్లను చేపించగానే కన్సీవ్ అమ్మ అన్నారు. అసలు నాకైతే నిజంగా అసలు చెప్పంగా లిటరల్లీ మోస్ట్లీ కాళ్ళు చేతులు ఆడలేదు మాకైతే. నేను మా మమ్మీ ఉన్నాం అనమాట. అసలు కన్సీవ్ అయ్యాను అని చెప్పగా అసలు అంటే అన్ప్లానెడ్. అసలు ఏం జరుగుతుంది అసలు లైఫ్లో అని చెప్పి అసలు ఫుల్ హ్యాపీనెస్ అనమాట. అసలు చెప్పుకోలేని అంటే ఒక లిటర్లో ఒక పక్కన ఏడుపు, సంతోషం పట్టుకోలేక ఏడుపు వచ్చేసి ఏడ్చేసాను కూడా అక్కడ నేనైతే. మా హస్బెండ్ కూడా హ్యాపీనెస్. అసలు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అసలు చెప్పుకోలేము. అంటే ఒక అమ్మ నాన్న అవుతున్నామంటే అసలు ఆ హ్యాపీనెస్ అనేది వేరుంటుంది. అసలు అమ్మ ఎక్స్పీరియన్స్ సూపర్. అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. నేను అట్లాగే ఒక 4 మంత్స్ అయితే నార్మల్గానే ఉన్నాము. నార్మల్గా ఇంకా ఫేస్ చేయాల్సి ఉండే కదా, వామిటింగ్స్ అని అవన్నీ సెన్సేషన్స్ అవి ఉంటాయి కదా. సో అట్లాగే నార్మల్గా ఉన్నాయి. నేను మా అమ్మల ఇంటికి నుంచి అయితే వెళ్ళిపోయాను అనమాట మా హస్బెండ్ దగ్గరికి. వెళ్ళిపోయిన అంటే ఆల్రెడీ స్టమక్లో ఇన్ఫెక్షన్ ఉంది కదా, సో అది కొంచెమే తగ్గింది. అంటే నార్మల్గా హెల్త్ అంతా బాగానే ఉంది కదా, పర్లేదు కదా, మెడిసిన్స్ వాడితే సరిపోయింది అన్నారు కదా అని చెప్పి అయితే నేను వెళ్ళాకమ్మ 4th మంత్ ఎండింగ్లో అనమాట. ఒక్క 1 మంత్, ఆ 9 మంత్స్లో ఒక 1 మంత్ మాత్రం నేనైతే కొంచెం కూల్గా ప్రశాంతంగా అయితే ఉన్నాను. ఆ 1 మంత్ తర్వాత ఇన్ఫెక్షన్ ఉంది కదా, ఆ ఇన్ఫెక్షన్ చూపించిందండి నాకు. అమ్మ బాబోయ్, అస్సలు దగదగ మామూలుగా లేదనమాట. అసలు ఆ ఇన్ఫెక్షన్ వల్ల నేను ఎన్ని ఫేస్ చేశానంటే అంటే లిటరలీ నాకు బేబీ ఉంటుందా లేకపోతే మిస్ మ్యాచ్ అయిపోద్దా అనే సిచ్యువేషన్స్. ఇప్పుడు నాకు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల నాకు కొన్ని రకాలమైన అంటే వైటింగ్ అసలు చూస్తే వామిటింగ్ అయిపోద్ది అనమాట నాకు. అట్లా జరిగింది నా బాడీలో. అసలు బేబీ ఓకే 4th మంత్లో అంటే ఎక్కువ రెడీ అవ్వదు కదా, ఉంటే ఇన్ఫెక్షన్ వల్ల నాకు స్టమక్లో ఇన్ఫెక్షన్ వల్ల నాకు యూరిన్లో అంటే ఒక రకంగా వైటింగ్ అవుతుంది కదా, అసలు అది గెడ్లగా పడిపోయి ఎంత నరకం అంటే చూస్తే వామిటింగ్ వచ్చేసి అసలు నాకు ఏంట్రా బాబు ఇలాంటి సిచ్యువేషన్. ఇప్పుడు నాకు ముందు మా ఫ్రెండ్స్ వెళ్ళోళ్ళు ఉంటారు కదా అండి, ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కాల్ చేసి అడుగుతుంది ఇలా అవుతుంది, ఇలా ప్రాబ్లం అవుతుందంటే మాకు ఎప్పుడు ఇలా జరగలేదు, మీకు ఎందుకు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అలా చెప్తుంటే నాకు ఇంకా కంగారు పెరిగిపోతుంది. ఎంతమందికి కాల్ చేసినా మాకు ఇలా ఏం జరగలేదు, మాకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం రాలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు మా హాస్పిటల్ ఏమో విజయవాడ, మేము ఉండేదేమో ఏలూరు. వెంటనే వెళ్ళి చేసుకోవడానికి కూడా లేదు, ఎలా పడితే అలా తిరగడానికి కూడా లేదు. ఎందుకంటే అప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కదా, ప్రెగ్నెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాక నాకు డాక్టర్ చెప్పారనమాట
ఎక్కువ తిరగకూడదు, ఎలా పడితే అట్లాగా జాగ్రత్తగా ఉండాలి 6 months అని చెప్పారు. ఎందుకని చెప్పి ఆయన నేను బెడ్ రెస్ట్లోనే ఉన్నా. మా ఇంటికి వెళ్ళక నేను ఏం వర్క్స్ ఏం చేయాలి, అన్నీ మా హస్బెండే చేసి పెట్టారు నాకు. కానీ అసలు లిటరల్ అలా జరుగుతున్న స్మెల్ అసలు అమ్మో వామిటింగ్, అసలే వామిటింగ్స్ అవుతాయి ఆ టైంలో, ఇంకా వామిటింగ్ సెషన్స్ అసలు అది ఊహించుకోవడానికే చాలా చాలా భయం వేసేసింది అనమాట. అంటే మా ఫ్రెండ్స్ చెప్పింది అంటే నాకు ఏదైనా అయిపోతుంది, ఏదో అమ్మో మిస్ మ్యాచ్ అయిపోతుంది అదే ఉంది నా మైండ్లో. అసలు ఏది అంటే ఒక రకంగా చెప్పుకోవడానికి హ్యాపీనెస్ ఒక రకంగా చెప్పుకోవడానికి కూడా నాకు లేదనమాట. ఇంక ఇలా కాదు, ఇంకా 1 month ఇలా అలా చూసా. 4th month ఎండింగ్ కదా, 5th month మిడిల్ వరకు చూసా. అలాగే అవుతుంది, స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది బాగా. ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట, స్టమక్ పెయిన్ వస్తే వేసుకోమని చెప్పి వేసుకున్నా. స్టమక్ పెయిన్ వస్తే వేసుకున్నా 2 days తగ్గుతుంది, మళ్ళీ 3rd day వచ్చేస్తుంది. 2 days తగ్గుతుంది మళ్ళీ అసలు ఏంటి అసలు ఉండలేకపోయింది, బాగా పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోయింది. అసలు ఇన్ఫెక్షన్ పెరిగిపోతే నేను ఆల్రెడీ ఆ డాక్టర్కి చెప్పాను, ఇలా వైటింగ్ అవుతుంది, ఏంటో గడ్డలకి ఏదో ఇదిగా స్మెల్ వచ్చేస్తుంది, చాలా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, ఉండలేకపోతున్నాను అసలు. అంటే బేబీకి ఏదన్నా ప్రాబ్లమ్ అంటే అసలు ఏమీ లేదని చెప్పి అన్నారు. తర్వాత అది అలా 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 పెరిగిపోయింది, ఆ ఇన్ఫెక్షన్ పెరిగిపోయేసరికి అసలు ఎలా ఉందంటే నా పొజిషన్ అసలు ఎన్ని దేవుళ్ళకి దండం పెట్టుకున్నామంటే మేము అలా అమ్మో అసలు తట్టుకోలేమన్నమాట. ఆ పొజిషన్ అయితే నిజంగా చెప్పడానికి ఇంత ఈజీగా ఉన్నా అది అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందండి. ఇంక ఇట్లా అయ్యిందే, ఇట్లా ఓకే ఇట్లా జరిగిందా సరే ఇంకా అయిపోయింది, ఇంకా మేడం టాబ్లెట్స్ అవి ఇచ్చారు, అవన్నీ జరిగినాయి. ఇంకా ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అయ్యింది. అమ్మాయ క్లియర్ అయిపోయింది కదా, నార్మల్గానే ఉంది, ఇంకా పెయిన్ రావట్లేదు, ఇంకా అంత యూరిన్ ప్రాబ్లం కూడా లేదని నేను అనుకున్న తర్వాత మళ్ళీ 6th month 5th month ఎండింగ్ మిడిల్లో వెళ్ళాను కదా హాస్పిటల్కి. ఇంకా ఉన్న హాఫ్ అయితే బాగానే జరిగింది. మళ్ళీ 6th month స్కాన్ తీస్తారు, టిఫా స్కాన్ అని చెప్పి. ఆ టిఫా స్కాన్కి వెళ్ళినప్పుడు ఇంకో ట్విస్ట్ మాకు ఏంటి, ఉమ్మినీరు తగ్గిపోయింది, అసలు ఉమ్మినీరు డెడ్కి వచ్చేస్తుందని చెప్పారు. అసలు నాకు ఆ టైంలో ఉమ్మినీరు అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే నేను నంబర్ నిజంగా చిన్న బేబీని, నా కొడుకుని తప్పితే నేనైతే అసలు ఎవరిని చూడలేదండి. నిజంగా నాకు అంటే పిల్లల్లో ఎక్స్పీరియన్స్ నా చెల్లికి తెలిసినంత కూడా నాకైతే తెలియదు అనమాట. ఆడించడం కూడా రాదు నాకు, అలాంటి సిచ్యువేషన్ అనమాట నాది. అలాంటిది నాకు అసలు మునీర్ అంటే ఏంటో అర్థం కాలేదు. పక్కన టెన్షన్ వచ్చి లో బీపీ అయిపోయింది. ఆ స్కానింగ్ తీసేటప్పుడు ఆ సారు లో బీపీ దిగిపోతుంది, ఇంకా బీపీ దిగిపోతుంది. ఏమో అంటే ఇంతవరకు ఫేస్ చేసి ఉన్నాను కదా, అసలు నిజంగా చెప్పడానికి నేను 4th month ఇంత ఈజీగా చెప్తున్నాను కానీ ఆ ఎక్స్పీరియన్స్ అది ఇంట్లో ఒక్కదానే ఉండడము, అది కాక ఎవరు హెల్ప్గా లేకపోవడం, ఆ వామిటింగ్స్ అమ్మో నరకమేంటో చూసి మా మమ్మీ అయితే వెళ్ళొద్దన్నా సరే మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఉండాలి కదా అని చెప్పి అమ్మ ఇంట్లో ఉండాలి కదా, 6th month తర్వాత 4 months ఉండాలి, మళ్ళీ బేబీకి 5 months పుట్టకి 5 months ఉండాలి కదా, 1 month ఉండొద్దామని చెప్పి నేను వెళ్ళాను. అసలు ఎవ్వరు హెల్ప్ లేకపోయేసరికి చాలా ఫేస్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ టిఫా స్కాన్ తీసేటప్పుడు ఈయన అంటే సారు భయపెట్టించేసారు, అసలు ఉమ్మిని తగ్గిపోయింది బేబీకి అలా ఏదేదో చెప్పేసరికి నాకు అయితే ఫుల్ షాక్. నేను అసలు ఏం జరుగుతుంది లైఫ్లో, అసలు ఇప్పుడే ఓకే సెట్ అవుతుంది అనుకునే టైంకి మళ్ళీ ఇలా ఏంట్రా బాబు. నేనైతే అసలు ఏడ్చేసి లిటరలీ హాస్పిటల్లో కూర్చుని అసలు ఎలా ఏడ్చానంటే అలా ఏడ్చాను అనమాట. అసలు నాకైతే నన్ను చూసి మా మమ్మీ హాస్పిటల్కి మా మమ్మీ నేను తప్పితే ఎవరూ రారు మాతో, మా డాడీ కానీ మా హస్బెండ్ కానీ ఎవ్వరు రారు, అందరికీ భయం అనమాట. అలా అయితే ఇంకేమైంది, అప్పుడు లిటరలీ టిఫా స్కాన్ తీసే రోజు నా బర్త్డే, మా మ్యారేజ్ దగ్గర ఫస్ట్ బర్త్డే నాది. టిఫా స్కాన్ తీసినప్పుడు ఇంకా మా హస్బెండ్కి చెప్పలేదు, మామూలుగా స్కానింగ్ కదా అని చెప్పి టిఫా స్కాన్ తీసుకుని మా హస్బెండ్ ఏవో ప్లాన్స్ చేసుకున్నారు అనమాట బర్త్డేకి అని చెప్పి, గిఫ్ట్ అవన్నీ తెచ్చుకుని పాపం ప్లాన్ చేసుకున్నారు ఏలూరు నుంచి. ఆ రోజు నా బర్త్డే రోజు విజయవాడ వస్తున్నారు. అప్పుడు మేము చెప్పకుండా నార్మల్గా టిఫా స్కాన్ కదా స్కాన్ తీసుకుని వెళ్ళిపోదాం అనే ప్లాన్లో మేము వచ్చాము. వస్తే ఇంకా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, చాలా సీరియస్ అయిపోయింది, సిలైన్స్ ఎక్కించాలి, అసలు మంచం అంటే బెడ్ నుంచి కిందకి దిక్కకూడదు, అసలు ఏదేదో చెప్పారండి. అసలు ఆ టిఫా స్కాన్ నిజంగా టిఫా స్కాన్ తీసినప్పుడైతే చాలా అసలు అంత భయం వేసిందంటే అసలు ఇంకా నా బర్త్డే రోజునే జాయిన్ చేయించేశారు. జాయిన్ చేసిన 1 week అయితే నేను ప్రెగ్నెంట్తో 6th month నేను హాస్పిటల్లో ఉండి ప్రతి గంటకి సిలైన్ ఎక్కించేవాళ్ళు, ప్రతి గంటకి సిలైన్.
అంటే ఇప్పుడు ఉమ్మనీరు లాగా బేబీ ఉమ్మనీరులోనే ఉంటుంది కదా, ఆ వాటరే లేకపోతే ఇంకా బేబీ ఎలా నిలబడలేదు కదా. నాకు అసలు మూమెంట్స్ కూడా ఏమో తెలిసే కదా. అంటే చాలా మందిని అడిగితే మా ఫ్రెండ్స్ని 4th మంత్లో 6th మంత్లో కొంతమందికి 7th మంత్లో తెలుస్తాయి అని అన్నారని చెప్పి నేను కూడా అంటే కనుక్కుంటూ ఉండేదాన్ని. యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసేదాన్ని. సెర్చ్ చేస్తే నార్మల్గానే ఉండేది. నాకు ఇంకా 6th మంత్గా ఇంకా మూమెంట్స్ అంటే ఫస్ట్ టైం కదా, నాకు అంత తెలియదు కదా అని నేను అనుకున్నా. కానీ అక్కడ తెలిస్తే ఉమ్మనీరు లేదు, అందువల్ల బేబీ మూమెంట్స్ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పారనమాట. ఇంకా చూసుకో ఇంకా అసలు మా సిచ్యువేషన్ అంటే అక్కడ ఏమైంది, ఓకే ఉమ్మనీరు లేదన్నారు, ఓకే సిలైన్స్ ఎక్కిస్తానన్నారు, ఓకే జాయిన్ చేసుకున్నారు, ఓకే. బట్ అక్కడ ఏం చెప్పారంటే ఆ బెడ్ మీద నుంచి లెగకూడదు. అంటే నా కాలికి కింద రాళ్ళు పెట్టి నా కాలుకి మళ్ళీ దిల్లు ఒక ఇంత ఎత్తు దిల్లు పెట్టి కాలు అక్కడ పెట్టి నా హెడ్ కిందకి ఉండి అసలు అలాగా 1 వీక్ అలాగే ఉండాలి. వాష్రూమ్కి లెక్కకూడదు, వాటర్ తింటాకి లెక్కకూడదు, దేనికి ఇంకా లెక్కకూడదు, అలాగే ఉండాలి. ఒకవేళ అలా లేస్తే ఏదైనా అయితే మాత్రం సంబంధం లేదు మాకు అని చెప్పేశారు మా హస్బెండ్. అంటే ఇప్పుడు జాయిన్ అయితే ఎవరైనా పెద్దలు అంటే మా డాడీ కానీ మా హస్బెండ్ కానీ సైన్స్ చెయ్యాలి. అలాగే కొన్ని రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అట్లా మా హస్బెండ్ మాకు అసలుకే తెలియదు. ఫస్ట్ మా హస్బెండ్కి అంత ఐడియా లేదనమాట ఇలాగా బేబీస్ గురించి. దానికి అంత ఐడియా లేదు, నాకు అంత ఐడియా లేదు. మా డాడీ రావడానికి లేట్ అయింది, డ్యూటీలో ఉన్నారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటే ఇమీడియట్గా మా డ్యూటీ ఆపేసేసి వచ్చేస్తాను. మా హస్బెండ్ ఆల్రెడీ అంటే బయలుదేరారు కదా నా బర్త్డే అని చెప్పి, ఇంకా డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేసారు. అయితే సైన్స్ చేయమంటారు కదా, మా డాడీ అక్కడ లేక మా హస్బెండ్ని పిలిచారు. మా హస్బెండ్కి అయితే ఇంకా ఫుల్ ఇక టెన్షన్ పడిపోయి వామిటింగ్ అయిపోయింది, అక్కడ కళ్ళు తిరిగిపోయినాయి. మా హస్బెండ్కి అలా చెప్పారనమాట. ఎట్లా అంటే ఎలా చెప్పారు అంటే లెగకూడదు, 1 వీక్ అలాగే ఉండాలి, 1 వీక్ చూద్దాము, అప్పటికి ఇంకా ఉండేది ఇంకా అని డెడ్ అయిపోయింది, ఇంకా ఫుల్ డెడ్. ఇంకా బేబీ అది ఎలా చెప్తున్నారంటే మిస్ మ్యాచ్ అయిపోద్ది అన్నట్టుగా చెప్తున్నారనమాట. లేస్తే మిస్ మ్యాచ్ అయిపోతే మాకు సంబంధం లేదు, మమ్మల్ని అడిగితే మేము ఏం చేయలేము అంటే భయపెట్టించేస్తారు కదా ఫస్టే. ఇంకా అలా భయపెట్టిస్తే మా హస్బెండ్ ఏంటంటే ఇంక ఫుల్ డల్ అయిపోయి అసలు ఇదిగా ఇంకా అసలు ఏంటో ఒక రకంగా అయిపోయింది అనమాట. ఆ రోజు నా బర్త్డే రోజు అయితే నేనైతే అసలు నా బర్త్డే ఆ రోజు అయితే నేను అసలు మర్చిపోలేనండి. అమ్మో ఎంత నరకం అనుభవించానో అంత నరకం అనుభవించాను. అసలు ఆ హాస్పిటల్ అయితే గంటకు ఒక సీలైన్ ఇక్కడ అందకపోతే ఇటు అందకపోతే ఇటు అసలు ఇంకా అలాగే ఇంకా ఈ 2 చేతులు ఇలా ఉండిపోయినాయి అనమాట. నాకైతే ఆ ప్రెగ్నెంట్లో అప్పటికే మూమెంట్స్ రావట్లే, సిలైన్స్ పెడుతున్నారు, ఒక్క మూమెంట్ ఇవ్వట్లేదు మా ఓడైతే. అసలు ఏమైంది అని చెప్పి ఇంకా అట్లాగే చూద్దామని 1 వీక్ అయితే ఉంచారు. ఆ 1 వీక్లో 5th డే అయితే ఏమైందంటే వీడియో లెంత్ అయిపోవడం వల్ల ఇది 2 పార్ట్స్గా పెడుతున్నానండి. 1 వీక్లో 5th డే ఏమైంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూడండి. చాలా ట్విస్టులు అయితే ఉన్నాయి. పార్ట్ 1 అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి.